టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించుకొని కేకును కట్ చేసి మిఠాయిలను పంచుకుంటూ సంబరాలను నిర్వహించుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుతూ రానున్న రోజులలో టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేస్తూ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండాను మరోసారి ఎగురవేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. ప్రగతి కోసం, ప్రజల కోసం, ప్రగతి కోసం ఎన్టీఆర్ ఆశయాలను, ఎన్టీఆర్ ఆశయాలను ప్రగతి కోసం, ప్రజల కోసం, ప్రగతి కోసం తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అవతరణ దినోత్సవం 43వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమరి పట్టణంలో మరి మా అక్కలు, మా చెల్లెళ్ళు, మహిళామణులు, అలాగే మా అన్నలు అందరం కలిసి ఇలా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ గారికి దండ వేసి ఫ్లాగ్ ఎనర్జీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని 9 నెలల్లోనే ఆయన యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మహిళలకు పెద్దపీట వేసే విధంగా వారికి హక్కుల విషయంలో అయితేనేమి, ₹2 కిలో బియ్యం అయితేనేమి, వివిధ పథకాల విషయంలో ఎన్టీఆర్ తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి 9 నెలల్లోనే రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద చిత్తుగా ఓడిపించి తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చి ఇలా తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ, పెన్నుల పార్టీ అనేది ఇలా నామకరణంగా చేయబడినది. దాన్ని పురికిపుచ్చుకొని నారా చంద్రబాబు గారు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద హైదరాబాద్లో సంపన్న వర్గాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి హైటెక్ సిటీని అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఏదైతే ఆర్థిక వనరులను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో మిగులు బడ్జెట్ చేస్తే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తెలంగాణను అప్పుల కుప్పగా చేసి ఇలా వారి మీద వీరి మీద వాళ్ళు నెపం పెట్టుకున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా మిగులు బడ్జెట్ ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు. అదేవిధంగా రానున్న కాలంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2029లో ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు మరి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముందుకు పోతుంది. అదేవిధంగా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఇలా పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడిగా బి సంజయ్ కుమార్ గారు మరి అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసం ఆయనకున్న ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిరంతరం శ్రమించి మరి అదేవిధంగా ఆయనకు గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు. కానీ చంద్రబాబు గారిని అనుమానియ కారణాల వల్ల ఈయనకు టికెట్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నిలబడలేకపోయింది. కావున 2029 వరకు తెలుగుదేశం పార్టీని అదే చంద్రబాబు హయాంలో ఇదే మన సంజయ్ కుమార్ గారిని ఆయన గెలుపు దిశగా ఇక్కడున్న మేమందరం ఆయనను గెలుపు దిశగా గెలిపిస్తామని ఈ విధంగా మహిళలు కూడా ముందుకు వస్తారని నేను తెలియజేస్తున్నాను. 43వ సందర్భంగా ప్రతి ఒక్కరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సంజయ్ కుమార్ గెలుపు కోసం అందరం మహిళలను తప్పకుండా కృషి చేసి రాబోయే ఎన్నికల్లో సంజయ్ కుమార్ గారిని
2029 ఎన్నికల్లో గెలిపించుకుంటామని శపథం చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 2029లో సంజయ్ కుమార్ గారిని గెలిపించుకొని మహిళలకు ఏ రకంగానైనా అండగా ఉంటాడని మేము మహిళలందరం నమ్మకంగా ఉంటూ ఆయన గెలిపించుకుంటామని అందరి ముందు మేము